10,000 తక్కువ వెండి ₹1,00,000 పడింది. నిన్న 4,20,000కి వెళ్ళిన వెండి కాస్త ఇవాళ ఒక టైంలో 3,30,000కి వెళ్ళింది. సుమారు ₹90,000 24 గంటల్లోనే వెండిలో మనం పతనం చూసాం. బంగారం సుమారుగా ₹20,000 ప్రతి 10 గ్రాములకి 24 క్యారెట్ల బంగారం ఒక ధర నిన్నటి హై నుంచి పోలిస్తే ఇవాళ పడింది. ఇవి పడడానికి ప్రధానమైన కారణం తినే అని చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు డేటా కనిపిస్తుంది. ఇంకొన్ని దగ్గరలో ఇరాన్ వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నారు కాబట్టే పడింది అంటున్నారు. ఇరాన్ వాళ్ళు నిజంగా యుద్ధానికి వెళ్తే అమెరికా వాళ్ళతోనో ఇతర దేశాలతోనో బంగారం పెరగాలి, పడడం కాదు. సో ఇది ఇంపార్టెంట్ లాజిక్ ఇవాళ బంగారం వెండి పడడంలో. సో కాబట్టి ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో ఎందుకు బంగారం వెండి ఇంతలా పడుతుంది, అసలు తిని ఎవరు, తిని ఏం చేస్తాడని బంగారం వెండి భయపడుతుంది, ఇది మాట్లాడుకుంటూ ఇప్పుడు బంగారం వెండిలో ఎవరైనా పెట్టుబడి చేద్దాం అనుకుంటుంటే ఇది మంచి సమయమా? సో పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ నా ఒపీనియన్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ఫస్ట్ హాఫ్ లో షేర్ చేస్తాను. తర్వాత మన మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అండ్ మార్కెట్ అప్డేట్స్ అండ్ గ్లోబల్ గా కొన్ని జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. లైక్ ఇందాక చెప్పింది ఇరాన్ వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నారు, ఎక్కడ అమెరికా రిలేటెడ్ గా వెళ్తారని వాళ్ళకి అగేనిస్ట్ గా. ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని పెద్ద పెద్ద షిప్స్ ని ఇరాన్ కి దగ్గరికి పంపిస్తున్నారు. లాస్ట్ టైం ఇలా పంపించినప్పుడు ఇరాన్ మీదకి దాడి చేసే ప్రయత్నం కూడా అమెరికా చేసింది. కాబట్టి జరుగుతున్న జియోపొలిటికల్ ఈవెంట్స్ ఏంటి, ఇది మార్కెట్ కి ఎలా లింక్ చేసుకోవాలి అండ్ రానున్న రోజుల్లో అంటే రేపు కాక తర్వాత రోజు బడ్జెట్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ఒక మాట మాట్లాడుకుంటూ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఉంటున్న ఇతర డేటాని మాట్లాడుకొని ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అని ఇది ఒకసారి చూడండి. ఎప్పుడైనా నేను మార్కెట్ వీడియో పెట్టేశాక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే మీరు జస్ట్ కామెంట్ సెక్షన్ లోకి రండి. నిన్న బంగారం ఎప్పుడైతే పడిందో, బంగారం ఇవాళ భారీగా పడింది. ఇక్కడ చూడండి, ఎవరైనా గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలనుకుంటుంటే ఇమీడియట్ గా కొనద్దు. రేపు వెళ్ళి కొంటే నైట్ పడింది మీకు వెంటనే గోల్డ్ షాప్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఆ పడింది రేపు మీకు కనిపిస్తుందని కామెంట్ సెక్షన్ లో నిన్న చెప్పాను. దానికి చాలా మంది మన వాళ్ళు కూడా తిరిగి కామెంట్స్ పెట్టారు. అండ్ అలాగే వాట్సాప్ లో కూడా బంగారం వెండి పడగానే దాన్ని అలర్ట్ చేశాను. ఎవరైనా ఈ బంగారం వెండి రిలేటెడ్ గా ఏదైనా ఫైనాన్షియల్ అప్డేట్ స్టాక్ మార్కెట్ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నా మన వాట్సాప్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఆఫ్టర్ వీడియో ఉంటున్న ఇంపార్టెంట్ అలర్ట్స్ నేను అందులో షేర్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చాలా ఫేక్ ఛానల్స్ మన పేరుతో డబ్బుల్ని కలెక్ట్ చేస్తున్నాయి. మేము ₹1 అడగా అండ్ ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కూడా మా రిలేటెడ్ గా ఉండవు. ఫస్ట్ తిను, కెవిన్ వార్ష్ అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఈ వీడియో ఇప్పుడు చూస్తూ ఉంటే, బంగారం వెండి కోసం చూస్తూ ఉంటే మొదటి 2-3 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాన్ని చాలా సింప్లిఫై చేసి ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలానే చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే, నేను కంప్లీట్లీ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు అనుకుంటున్నాను కాబట్టి తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా ఉంటుంది. అది ఖచ్చితంగా మీకు తెలియాలి. ఈవెన్ సిఎన్బిసి వాళ్ళు కూడా కెవిన్ వార్ష్ ఫెడ్ చాయిస్ గా ఉంటూ ఉండడమే బంగారం వెండి ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా పడ్డానికి కారణమని, వార్ష్ కోర్ ఐడియాస్ తోనే ఇవాళ మార్కెట్ లో బంగారం వెండి పడ్డాయనేలా మీకు ఏదైతే డేటా కనిపిస్తుందో దాంతో నేను అగ్రి అవుతాను. బట్ కంప్లీట్ గా కాదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, కొంత జాగ్రత్తగా వినండి. చాలా టైం బ్యాక్ వరకు కూడా ట్రంప్ కి, యుఎస్ ప్రెసిడెంట్ కి సన్నిహితుడుగా ఉంటున్న కెవిన్ హెజెట్టే అక్కడ అమెరికాలో ఉంటున్న సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ కి చైర్మన్ అవుతాడనేలా మార్కెట్ అనుకుంది. అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ అంటే ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ లాగా. ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు, దానికి ముందు రఘురామ్ రాజన్ గారు కానీ, దానికి ముందు ఉర్జిత్ పటేల్ గారు కానీ, ఇలా డిఫరెంట్ గవర్నర్స్ మనకు ఉన్నారా, ఆర్బీఐ గవర్నర్స్ ఉన్నారా. అలాగే ఫెడ్ కి సంబంధించి, అమెరికాకు సంబంధించి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ కు సంబంధించి ప్రెసెంట్ పవల్ గారు ఉన్నారు. తన తర్వాత ట్రంప్ కి చాలా సన్నిహితంగా ఉంటున్న కెవిన్ హెజెట్టే ఫెడ్ చైర్మన్ అనేలా మార్కెట్ లో ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఎక్కడో కెవిన్ వార్ష్ కూడా ఫెడ్ చైర్మన్ అవుతారేమో ఒక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కానీ నిన్న రాత్రి మనం వీడియో అయిపోయింది ఆల్మోస్ట్ 8:30 ఆ టైంలో బ్లూంబర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రిపేర్స్ టు నేమ్ కెవిన్ వార్ష్ యాజ్ నెక్స్ట్ ఫెడ్ చైర్ అని. డొనాల్డ్ ట్రంప్ కెవిన్ వార్ష్ ని నెక్స్ట్ ఫెడ్ చైర్ చేయాలనుకుంటున్నారని బ్లూంబర్గ్ వాళ్ళు మల్టిపుల్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ, ఈవెన్ ఫైనాన్షియల్ టైమ్స్ లో కూడా జస్ట్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్న 4 minutes బ్యాక్, ఆల్మోస్ట్ ఇవాళ ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 5 PM అరౌండ్ డొనాల్డ్ ట్రంప్ టు నామినేట్ కెవిన్ వార్ష్ యాజ్ ఫెడరల్ రిజర్వ్ చైర్ అనేలా కూడా మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఈ డేటా కనిపిస్తుండడమే బంగారం వెండి పదే ఇవాళ ఫాలో అవడానికి రీజన్ ఏంటి? ప్రాబ్లం ఈ పర్సన్ తో, తిని బంగారానికి ఏమైనా అగేనెస్టా? అసలు బంగారం గురించే తను ఎత్తడు. మరి దేనికోసం పడుతున్నాయి బంగారం వెండి? తన పేరు చెప్పగానే ఎందుకు భయపడుతున్నాయి? 2 విషయాలు ఉన్నాయి. తన కోర్ ఐడియాలజీ మీకు తెలియాలంటే November 17th తను రాసిన ఎడిటోరియల్ అండ్ దాంట్లో ఏం మాట్లాడారు, కీ లైన్స్ ఏ ఉన్నాయి అనేది మనకు అర్థం కావాలి. November 17th తను రాసిన ఎడిటోరియల్ లో తను 2 విషయాలు క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఒకటి, ఫెడ్ అంటే ఇక్కడ ఆర్బీఐ లాగో, అమెరికాలో సెంట్రల్ బ్యాంక్, యుఎస్ ఫెడ్ అలాగా ఫెడరల్ రిజర్వ్
రిజర్వ్ అలాగా ఫెడ్ ఎప్పుడూ కూడా మార్కెట్స్ తో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మార్కెట్స్ పడుతుంటే కామ్ గానే ఉండాలి, మార్కెట్స్ పెరుగుతున్నా సంబంధం లేనట్టే ఉండాలి. మార్కెట్స్ కి ఫెడ్ కి అంటే సెంట్రల్ బ్యాంక్ కి సంబంధం లేదు, ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్తున్నారు. దీంట్లో గోల్డ్ కి అగెనెస్టే ఉంది. ఇది గోల్డ్ కి నెగిటివ్, మార్కెట్ ని కదా అంటున్నారు, గోల్డ్ కి ఎందుకు నెగిటివ్ మాట్లాడతాను. రెండవది, ఇది మెయిన్ థింగ్, ఫెడ్ ఒక బ్యాలెన్స్ షీట్ సైజ్ ని తగ్గించేసుకోవాలి, అంత బ్యాలెన్స్ షీట్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఈ సేమ్ సినారియో మీరు మార్కెట్ ని క్లోజ్ గా ట్రాక్ చేస్తుంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా, ఈసీబీ వాళ్ళు కూడా, అంటే ఇక్కడ మనకు ఆర్బీఐ లాగో యూరోప్ లో యూరోప్ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ సిమిలర్ మైండ్ సెట్, బ్యాలెన్స్ షీట్ అంత పెద్దది ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు సెంట్రల్ బ్యాంక్ అంత పెద్ద బ్యాలెన్స్ షీట్ అవసరం లేదు, బ్యాలెన్స్ షీట్ చిన్నది ఉండాలి అని చెప్తున్నారు. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్ ఉంటుంది. దీన్ని నేను సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత కూడా ఒక కామన్ పర్సన్ కి అర్థమయ్యేలా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు అసలు ఏవి తెలియకపోతున్నా ఎందుకు బంగారం వెండి రిలేటెడ్ గా ప్రెషర్ ఉంది, అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏమవుతుందన్న క్లారిటీ అర్థమయ్యే విధంగానే చెప్తాను. బట్ ఇప్పుడు కొంచెం ఈ రెండు విషయాల్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అంటే మాట్లాడుకునే ముందు ఎవరు తను, 2006లో జార్జ్ బుష్ గారు ఉన్నారా, అప్పటి యుఎస్ ప్రెసిడెంట్, తను నామినేట్ చేసిన వ్యక్తి తిను ఫెడ్ గవర్నర్ గా. అండ్ ఇతనేమి ట్రంప్ కి చాలా క్లోజ్ పర్సన్ కాదు. ఈ కెవిన్ హెజెట్, ట్రంప్ తానా అంటే తన తందానా అనే వ్యక్తి, కానీ కెవిన్ వార్ష్ అలాంటి వ్యక్తి కాదు. సో ప్రాబబులీ ట్రంప్ మరీ తనకి దగ్గరగా ఉన్న వ్యక్తిని అపాయింట్ చేస్తే తను తన పవర్స్ ని మిస్యూజ్ చేశాడని ఎలా మార్కెట్ ఏమైనా అనుకుంటుందా? కాబట్టి మరీ అతుక్కోనున్న పర్సన్ ని కాకుండా తన పాలసీస్ ని, తను ఏమనుకుంటున్నాడు, తనతో క్లోజ్ కాకపోయినా దూరంగా ఉన్న తన పాలసీల్ని సపోర్ట్ చేసే వ్యక్తిని ఫెడ్ చైర్మన్ చేస్తే తను కావాలనుకుంది జరుగుతుంది. అల్టిమేట్ గా ఫెడ్ చైర్మన్ ఉన్న వ్యక్తి తను ఏం చేయాలనుకుంటే చేస్తే చాలు, తను క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదని కెవిన్ హ్యాజెట్ ని కాకుండా కెవిన్ వార్ష్ ని ఫెడ్ చైర్మన్ చేయబోతున్నారని, దీనికి ట్రంప్ కూడా కెవిన్ వార్ష్ ని కలిశాడని, తను ప్రిపేర్ చేస్తున్నాడు నామినేషన్ అని, ఇవాళ రాత్రి తన పేరే బయటకు వస్తుంది, ఇదే అనౌన్స్మెంట్ లో ఉంటుందనేలా మార్కెట్ లో అప్డేట్స్ వస్తుండడం. తను చేసిన 2 స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఒకటి మార్కెట్స్ పడుతుంటే ఇంటర్ఫియర్ అవ్వకూడదు, రెండవది ఫెడ్ ఒక బ్యాలెన్స్ షీట్ చిన్నదిగా ఉండాలి, పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదని. ఇందులో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్స్ పడుతున్నప్పుడు ఫెడ్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం అంటే ఏంటి, మార్కెట్స్ బాగా పడిపోతున్నాయి, పతనం అయిపోతున్నాయి, ఫెడ్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మార్కెట్ పతనాన్ని ఆపాలని చూస్తారు. ఇక్కడ కూడా ఆర్బీఐ వాళ్ళు కూడా మార్కెట్స్ కి టూ హార్ష్ కండిషన్స్ వచ్చాయనుకోండి, మార్కెట్ ని సపోర్ట్ చేయడానికి ఇన్ఫ్లేషన్ సహకరిస్తూ ఉంటే యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎల్ఐసి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. గవర్నమెంట్ ఏదో రకంగా ఆర్బీఐ ని ఎల్ఐసి ని ముందుకు పెడుతూ ఉంటుంది. డైరెక్ట్ గా నేను మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నాను నేను ఆర్బీఐ ఏం చేయొద్దు, కానీ ఇండైరెక్ట్ గా చేస్తుంది. ఫెడ్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది, మార్కెట్ బాగా పతనం అవుతూ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉందనుకోండి, రేట్ కట్ చేసి మార్కెట్ లో లిక్విడిటీని పెంచి మార్కెట్ లో ఉన్న కంపెనీస్ కి ఒక పాజిటివ్ పుష్ ఇస్తుంది. నేను రేట్ కట్ చేస్తున్నాను, వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాను, వడ్డీ రేట్లు తగ్గాయి కదా అని ప్రజలందరూ కూడా ఎక్కువగా డబ్బులు తెచ్చుకుంటారు. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి కాబట్టి తక్కువ వడ్డీ రేట్కి వస్తుందని ఎక్కువ మంది లోన్స్ తీసుకుని ఆ డబ్బుల్ని ఎకానమీలో ఖర్చు పెట్టి మీ కంపెనీస్ అన్నిటికీ లాభాలు ఇస్తారు. కాబట్టి ఈ మాట ఫెడ్ వాళ్ళు చెప్పగానే రేట్ కట్ అనగానే మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి. ఇది ఎవరికైనా అర్థం కాకపోతున్నా తర్వాత సింప్లిఫై చేస్తాను దీన్ని. సో రేట్ కట్ చేసిన ఆర్ మార్కెట్ లో ఉన్న బాండ్స్, బ్యాంక్స్ దగ్గర ఉన్న బాండ్స్ ని ఈ సెంట్రల్ బ్యాంక్ కొనుక్కొని డబ్బుల్ని బ్యాంక్స్ చేతుల్లో పెట్టిన త్రూ బాండ్స్ అయినా ఆర్ రేట్ కట్ అయినా, ఈ రెండిట్లో ఏం చేసినా స్టాక్ మార్కెట్ కి మంచిది. అండ్ మార్కెట్ పడడం అనేది కొంత కంట్రోల్ అవుతుంది. కానీ మార్కెట్ పడితే పడనివ్వండి, అది ఎక్కడ పడి ఆగాలో అక్కడ ఆగుతుంది. ఫెడ్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. కానీ ఫెడ్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఎక్కువ డబ్బుల్ని మార్కెట్ లో పంప్ చేసినా, రేట్ కట్ చేసి ఎక్కువ డబ్బుల్ని మార్కెట్ లో పెట్టినా ఆర్ బాండ్స్ ని కొనుక్కొని డబ్బుల్ని మార్కెట్ లో పెట్టినా, ఎప్పుడైతే లిక్విడిటీ మార్కెట్ లో పెరుగుతుందో ఆ మనీ ఒక వాల్యూ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, బంగారం వెండి పెరుగుతాయి. వెండిని పక్కన పెడదాం, బంగారం ఒకటి మాట్లాడుకుందాం. బంగారం ధర పెరుగుతుంది. ఎప్పుడైతే మనీ వాల్యూ తగ్గుతుందని ఇన్వెస్టర్స్ కనిపిస్తుందో, ఫియట్ కరెన్సీ మీకు బయట కనిపిస్తున్న కరెన్సీ ఒక వాల్యూ తగ్గుతుందని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆటోమేటిక్ గా అందరి చూపు వెళ్ళేది ఈ బంగారం పైకే. సో కాబట్టి ఫెడ్ వాళ్ళు ఎప్పుడు రేట్ కట్ చేసినా బంగారం కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ మార్కెట్ పడితే రియాక్ట్ అవ్వకూడదు అంటే దాని అర్థం రేట్ కట్స్ మార్కెట్ కి సంబంధం లేకుండా ఉండాలని చెప్పారు. కాబట్టి అది గోల్డ్ కి నెగిటివ్. ఆల్సో సిల్వర్, ఇది ఇంపార్టెంట్. ఫెడ్ ఒక బ్యాలెన్స్ షీట్ చిన్నదిగా ఉండాలి, పెద్దదిగా ఉండకూడదు అంటున్నారు. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 దగ్గరగా ఉందనుకోండి, ఎప్పుడైనా మీకు అవసరం వస్తే 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000, 20,00,000 ఇలా మీరు ఖర్చు పెట్టి ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయగలరు. అలా కాకుండా మీ బ్యాంక్ బ్యాలెన్స్ 20,000, ₹1,00,000 ఉందనుకోండి, మీరు చేసే యాక్షన్స్ కూడా చిన్నవిగా ఉంటాయి కదా, అన్ని లక్షలు చేయరు కదా, చిన్నవిగా ఉంటాయి. సో ఫెడ్ దగ్గర పెద్ద బ్యాలెన్స్ షీట్ ఉంటే బాండ్స్ ని కొనుక్కొని డబ్బుల్ని ఎక్కువ మార్కెట్ లో ఇవ్వగలుగుతుంది. ఎక్కువ బ్యాలెన్స్ షీట్ ఉంటే, పెద్ద బ్యాలెన్స్ షీట్ ఉంటే ఎక్కువ బాండ్ పర్చేజెస్ చేసి పెద్ద మొత్తంలో మనీ మార్కెట్ లో పెట్టగలుగుతుంది. బ్యాలెన్స్ షీట్ చిన్నదైతే, ఏ బాండ్స్ అయితే మార్కెట్ లో ఆల్రెడీ ఉన్నాయో, అంటే బ్యాలెన్స్ షీట్ చిన్నది ఎలా అవుతుంది, ఎగ్జిస్టింగ్ గా ఇష్యూ చేసిన బాండ్స్ ని మెచ్యూర్ అయిపోయిన తర్వాత వదిలేస్తుంది అంతే. స్లోగా మనీ అనేది మార్కెట్ లో ఉన్న మనీ డిసపియర్ అవుతుంది. కరెన్సీకి అది మంచిది, బట్ నాట్ ఫర్ స్టాక్ మార్కెట్, ఆల్సో ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. బ్యాలెన్స్ షీట్ సైజ్ ఎప్పుడైతే చిన్నదైపోతుందో ఫెడ్ ఒక యాక్షన్స్ ఆర్ అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఒక యాక్షన్స్ కూడా తక్కువ అయిపోతాయి. దేర్ బై ఇప్పటి వరకు గోల్డ్ పెరిగిన దానికి ప్రధానమైన కారణం అసెట్ ఇన్ఫ్లేషన్
ఇన్ఫ్లేషన్ ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ కారణంగా కాస్ట్ చేయబడ్డాయో అవి కూడా కంట్రోల్లోకి వస్తే బంగారం వెండి గతంలో పెరిగినంత, వెండిని పక్కన పెడదాం, మళ్ళీ అనవసరంగా వెండి అనుకుంటున్నాం, మోస్ట్లీ గోల్డ్ రిలేటెడ్ గానే అసెట్ ఇన్ఫ్లేషన్ కారణంగా పెరిగిన గ్రోత్ అనేది ఇకపై తినొచ్చిన తర్వాత ఆ ట్రెండ్ మారుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లో ఉంటుండడం. సివియర్ ఫాల్ మనం మార్కెట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా చూసాం. మీకు అర్థం కాకపోతుంటే ఇప్పటి వరకు చెప్పింది సింపుల్ గా చెప్పాలంటే ఫెడ్ ని ఒక వాటర్ ట్యాప్ అనుకోండి, దానికి ఒక పైప్ ఉంది అనుకోండి, వెనక ట్యాప్ ఫెడ్, వెనక పైప్, ఒక ట్యాంక్ ఉంది అనుకోండి. ఇప్పటి వరకు ఆ ట్యాంక్ చాలా పెద్దది, వాటర్ ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు వచ్చేది, తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. దాహం వేసినప్పుడు కావాలనుకుంటే ఎన్ని బకెట్లను తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కువ వాటర్ తీసుకువెళ్ళిపోవడం వల్ల బంగారం ధర పెరిగింది అనుకుందాం. ఎక్కువ వాటర్ అంటే ఇక్కడ ఎక్కువ మనీ అనమాట. ఎక్కువ మనీ తీసుకువెళ్ళిపోవడం వల్ల మనీ వాల్యూ తగ్గి బంగారం వెండి పెరిగింది. ట్యాప్ లో నుంచి వాటర్ ఎక్కువ వచ్చాయి, ట్యాంక్ పెద్దది కాబట్టి. కానీ ఇప్పుడు తిను అంత ట్యాంక్ ఉండాల్సిన అవసరం లేదు. దాహం వేసిన వాళ్ళు వస్తే అంటే మార్కెట్ పడిపోతున్నా, ఏదైనా స్పెషల్ కండిషన్స్ ఉంటున్నా, స్పెషల్లీ మార్కెట్ పరంగానే తను ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు. దాహం వేసింది కదా అని అందరూ వచ్చి బకెట్స్ పెడితే అసలు వాటరే అంత ఇవ్వద్దు, అండ్ అసలు వాటరే అంత ఇవ్వద్దు అనుకుంటే మనకి ఎందుకు అంత పెద్ద ట్యాంక్? వాటరే అంత ఇవ్వద్దు అనుకుంటున్నాం, అసలు మన యాక్షనే అంత ఉండద్దు అనుకుంటున్నాం, అంత పెద్ద ట్యాంక్ మనకి ఎందుకు? చిన్న ట్యాంక్ సరిపోతుంది. సో కాబట్టి స్లోగా ట్యాంక్ సైజ్ ని తగ్గించేద్దాం, వాటర్ ఇవ్వడానికి కూడా తగ్గించేద్దాం. వాటర్ ఇవ్వడం ఎలాగో తగ్గుతుంది, ట్యాంక్ సైజ్ చిన్నదైతే. ట్యాంక్ సైజ్ చిన్నదయ్యే లోపు కూడా యాక్షన్స్ మనం తీసుకోవద్దు అని తను మాట్లాడే విధానం. November 17 తను రాసిన ఎడిటోరియల్ లో ఆ డేటా ఉంది. ఈ ఓవరాల్ డేటాతో అసెట్ ఇన్ఫ్లేషన్ ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ కారణంగా కాస్ట్ చేయబడ్డాయో దీని వచ్చాక జరగదేమో అలా అని మీరు జస్ట్ ఎక్కడైనా కెవిన్ వార్ష్ గోల్డ్ అని కొట్టండి, లేకపోతే కెవిన్ వార్ష్ ఈక్విటీ మార్కెట్స్ అని కొట్టండి, చూడండి బ్లూంబర్గ్ కూడా స్పాట్ గోల్డ్స్ డ్రాప్ 5% యాజ్ రిపోర్ట్స్ ఆన్ ఫెడ్ నామినీ అనేలా కనిపిస్తుంది. ఫెడ్ నామినీ అప్డేట్ తోనే పడిందని. గోల్డ్ ర్యాలీ పాసెస్, సిల్వర్ ఫాల్స్ బిలో $100 బికాస్ వార్ష్ అనే అతను ఫెడ్ చైర్మన్ అవుతాడేమో అని మార్కెట్ అనుకుంటుంది అని. ఇలా తిన గురించే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అప్డేట్స్ ఉంటాయి. హోప్ మీకు ఎంటైర్ సినారియోని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. తను సెంట్రల్ బ్యాంక్ ఒక చైర్మన్ అయ్యే అవకాశం ఉందా? అయ్యాడు అనుకుందాం. ఏం చేసే అవకాశం ఉంది? రియాలిటీ అంటే గతంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ చైర్మన్స్ తీసుకున్న డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న డిఫరెంట్ స్టెప్స్ అర్థం అవుతూ ఉంటే మనకి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, అండ్ ఫైనల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ని ఇప్పుడున్న ప్రాస్పెక్ట్ లో ఎలా చూడొచ్చు? కొనడం మంచిదా, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా పడిపోయి భారీగా పడిపోయే అవకాశం ఏమైనా ఉందా? ఇది మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఇలా చెయ్యాలి చెయ్యొద్దు అనేది కాదు. నేను బంగారం రిలేటెడ్ గా చేసిన చాలా వీడియోస్ 60,000, 80,000, 1,00,000, 1,20,000, 1,50,000 ఈవెన్ రీసెంట్ టైమ్స్ వరకు కూడా ప్రతి దగ్గర బంగారంలో మన పెట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. మినిమం 10% అయినా పోర్ట్ఫోలియోలో బంగారాన్ని కొనుక్కోవాలని, బంగారం ఈటీఎఫ్ల గురించి, సిల్వర్ ఈటీఎఫ్ల గురించి, సోవరిన్ గోల్డ్ బాండ్స్ గురించి అయితే మల్టిపుల్ టైమ్స్ వీడియోస్, ప్రతి ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ గా చేసిన వీడియోస్ లో కూడా బంగారం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. పడ్డాక కూడా చెప్తున్నాను, బంగారం మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. మినిమం 10% అయినా సరే బంగారం మన దగ్గర ఉండడం తప్పు కాదు. ఒకవేళ ఎవరికైనా లేకపోతూ ఉంటే నిన్న వీడియోలో కూడా చెప్పింది, చిన్న చిన్నగా నెల కొంత మొత్తంలో కొనుక్కొని వెళ్ళడం మంచిది. అండ్ షార్ట్ టర్మ్ ఎవరైనా అవసరాలు ఉంటే అవసరం ఖచ్చితంగా మీకు కావాలి కాబట్టి మీరు ఆ బంగారం ధరతో డిపెండ్ కాకుండా, అది ఎక్కడికి వెళ్తుందో అని మనం ప్రిడిక్ట్ కాకుండా కొన్ని వస్తువులు కొంత టైంలో గ్యాప్ లో తీసుకుని వెళ్ళడం కూడా మంచిదే. కానీ ఇప్పుడు బంగారం ఫర్దర్ గా పెరుగుతుందా పడుతుందా అంటే ఫెడ్ వాళ్ళని బేస్ చేసుకునే బంగారం ఎప్పుడు పెరిగిపోతూ వెళ్ళలేదు. ఈవెన్ ఇంటర్నేషనల్ గా బంగారం ధర అలానే ఉంటుంది అనుకున్నా, $8 దగ్గరగా, ఒక డాలర్ కి $8 దగ్గరగా ఉంటున్నా మన రూపీ ఒక వాల్యూ ఇప్పుడు $92 దగ్గరకు వచ్చింది. సుమారుగా 11-12 రెట్లు దగ్గరగా పెరిగింది. అంటే గోల్డ్ సిల్వర్ ధర కూడా అంతే 11-12 రెట్లు. ఇంటర్నేషనల్ గా పెరగకపోయినా ఇండియాలో మన కరెన్సీ వీక్ అయ్యే పెరిగినట్టు. ఇదే మీకు నిన్నటి వీడియోలో అండ్ అంతకు ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన కరెన్సీ వీక్ అవుతుంది అని అనుకుంటే దానికి హెడ్జ్ గా, దానికి ప్రొటెక్షన్ గా డబ్బులు గోల్డ్ లో పెట్టినప్పుడు అది ఇంకా మనకి స్ట్రెంగ్త్, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి యాడ్ చేస్తుంది. మన కరెన్సీ వీక్ అవుతుంది అనుకున్నా, ఈవెన్ ఇంటర్నేషనల్ గా డాలర్ కూడా వీక్ అవుతుంది అనుకున్నా, దట్ సపోర్ట్ గోల్డ్ ప్రైస్. ఇందుకు గోల్డ్ అనేది ఒక స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్. అండ్ ఎవరు ఏ యుద్ధం చేస్తున్నారన్నా, మనీ వాల్యూ తగ్గుతుందన్నా ముందుగా గుర్తొచ్చే ఒకే ఒక అసెట్ క్లాస్ గోల్డ్. ఎస్, ఫెడ్ వాళ్ళు నిజంగా ఆయన చెప్పినట్టు క్వాంటిటేటివ్ ఈజింగ్ మనీ మార్కెట్ లోకి తీసుకురావద్దని ఒక డెసిషన్ లోకి వెళ్ళినా, మార్కెట్ ని సపోర్ట్ చేయొద్దనుకున్నా, ట్యాంక్ సైజ్, బ్యాలెన్స్ షీట్ సైజ్ ని ష్రింక్ చేసినా, తగ్గించినా ఖచ్చితంగా ఇది బంగారానికి నెగిటివే, వెండికి నెగిటివే, ఇంకా వెండికి ఇంకా ఎక్కువ నెగిటివ్. బికాస్ తన ఎకానమిక్ గ్రోత్ రిలేటెడ్ గా సపోర్ట్ కాదనుకుంటున్నాడు కాబట్టి అది అసలే ఇండస్ట్రియల్ మెటల్ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. బట్ అది అవకాశమే కానీ బంగారం పరంగా స్పెషల్లీ భయపడిపోయి పరిగెత్తే ఒక అంశం కాదు. కానీ రీసెంట్ గా చెప్పినట్టు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, డబ్బులు పెట్టాల్సి ఉంటే బంగారం వెండి కంటే ఈక్విటీ మార్కెట్స్ బాగున్నాయని. వాటి వాల్యుయేషన్ స్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్స్ వాల్యుయేషన్స్ గ్లోబల్ మార్కెట్స్ లా పరిగెత్తలేదు, అక్కడే ఉన్నాయి. కమింగ్ టైమ్స్ లో ట్రేడ్ డీల్ ఇంకేదైనా పాజిటివ్ అప్డేట్స్ తో మార్కెట్ ర్యాలీ అవడం మొదలు పెడితే మంచిగా అవకాశం, మన డబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఆల్రెడీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో అసలు బంగారమే లేకపోతే నెక్స్ట్ కమింగ్ డేస్ లో పడుతున్నప్పుడు కొంత మొత్తంలో నెల నెల డబ్బులు పెట్టుకుంటూ మినిమం
మినిమం 10% బంగారం మన పోర్ట్ఫోలియోలో ఉండాలనేది నేను పర్సనల్ గా ఫాలో అవుతున్నది. అండ్ బంగారం పడ్డా కాదు, వెండి పడ్డా కాదు, పడక ముందే నిన్నటి వీడియోలో కూడా బంగారం వెండికి వాటి ఒక వోలటాలిటీకి స్పెషల్ గా వెండి గురించి ₹1,00,000 సుమారుగా 10,000 తక్కువ ₹1,00,000 ఒక్క రోజులో వోలటైల్ గా మూవ్ అవడం ఎంత మంది తట్టుకోగలరు? సిల్వర్ వోలటైల్ గా ఉంటుంది, వోలటైల్ గా ఉంటుందంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో మీరు అంటున్నారు అదేం పెరుగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన దానికి ఆపోజిట్ గా జరుగుతుంది. మీరేమో వెండి పడితే ఎక్కువ పడుతుంది అంటున్నారు, అదేమో పడేలానే లేదు, కొంచెం పడినా ఎక్కువ పెరుగుతుంది అనుకున్నారు. ఒక డే ఉంటుంది మెటల్ కి వోలటైల్ గా రియాక్ట్ అవుతుంది, అలా అని పడిపోతుంది అనేది నేను చెప్పాలనుకోవట్లేదు. ఈ మార్కెట్ కొంచెం అటు ఇటు మూవ్ అయ్యి మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ పెరుగుతుందేమో, నేను పడుతుంది వెండి అని కాదు చెప్పాలనుకునేది. ప్రతి వీడియోలో డిమాండ్ ఉంటే, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటే అది ఎక్కడికైనా వెళ్తుంది, కానీ ఆ వోలటాలిటీ మీరు తట్టుకోగలరా? ఒక రోజులో ఇంత మూవ్ అవడాన్ని ఎంత మంది తట్టుకోగలరా? అండ్ ఇప్పుడు పెట్టిన వాళ్ళకి సడన్ గా ₹1,00,000 పడితే, అది కేజీకి ₹1,00,000 పడితే ఇవాళ ఈటీఎఫ్ ఎలా మూవ్ అయ్యాయి? 15-20% దగ్గరగా కూడా చాలా ఈటీఎఫ్ లు పడ్డాయి. ఎంత మంది తట్టుకోగలరు? వాళ్ళు పెట్టిన డబ్బులు ఒకే రోజులో 20% ఫాలో అవడం. వోలటాలిటీ అంటే ఇదే. దీన్ని నేను తట్టుకోగలరు అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ బంగారానికి ఏ నెరేటివ్ అయితే ఉందో, సెంట్రల్ బ్యాంక్స్ ఒక నెరేటివ్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ గా ఉంటుంది. అండ్ ట్రంప్ క్రియేట్ చేసే అన్సర్టనిటీ, పానిక్నెస్ మార్కెట్ లో పెరిగినప్పుడు కూడా బంగారాన్ని అది సపోర్ట్ చేస్తుంది. సో బంగారానికి ఉంటున్న స్ట్రక్చరల్ థింగ్స్, సరౌండింగ్ గా ఉంటున్న థింగ్స్ హయ్యర్ దాన్ సిల్వర్, జస్ట్ ఇండస్ట్రియల్ మెటల్ కాదు, గోల్డ్. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెండి కాదు బంగారం అని అన్నిసార్లు చెప్పాను. అంతకు మించి నేను వెండికి అగెనిస్ట్ కాదు. అలా అయితే నేను ఈ వెండి రిలేటెడ్ గా ఇన్ని థీమ్స్, వెండి ఎందుకు పెరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి 90,000లో ఉన్నప్పుడు ఆ వీడియో చేసేవాడినే కాదు. కానీ ఇప్పటికీ చెప్తున్నాను, వెండి పడింది కదా అని కొనాలనుకుంటున్న వాళ్ళు వోలటాలిటీ అంటే భారీగా పడితే ఆ రోజు కొద్ది రోజుల తర్వాత పెరుగుతుందేమో, కానీ ఆ పడింది చూస్తూ నెక్స్ట్ కొద్ది రోజులు వెయిట్ చేయగలిగే మెంటాలిటీ ఉంటేనే వెండిలోకి వెళ్ళండి. లేదు నాకు ఆ వోలటాలిటీ వద్దనుకుంటే బంగారం, ఈ రెండిట్లో వెండి బంగారంలో బంగారం లోయర్ వోలటాలిటీ, హైయర్ స్ట్రక్చరల్ పాజిటివ్స్ ఉంటున్న మెటల్. అండ్ ఈవెన్ నిన్న 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయిన హిందుస్థాన్ కాపర్ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయిందంటే రేపు ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది. బట్ స్టిల్ దాని గురించి, దాని వాల్యుయేషన్స్ గురించి, ఇప్పుడు కొనాలనుకుంటున్న వాళ్ళకి ఉన్న రిస్క్ గురించి కూడా నిన్నంతా బాగున్నప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్నటి వీడియోలో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పెట్టుబడి చేసేటప్పుడు పెట్టాక నాకు ఎంత లాభం వస్తుందని కాదు మీరు చూడాల్సింది. ఫస్ట్ పాయింట్ అది కాదు. పెట్టిన దానిలో రాంగ్ అయితే, నేను రాంగ్ అయితే ఎంత నాకు వోలటాలిటీ కిందకుండే అవకాశం ఉంది. ఒక మంచి కంపెనీని రాంగ్ ప్రైస్ లో కొనడం, ఒక బ్యాడ్ కంపెనీని మంచి ధరలో కొనడం, మీరు బాగా ఆ రెండింటిని ఆలోచిస్తే రియల్ వాల్యూ మీ మనీకి ఎక్కడ క్రియేట్ అవుతుందో తెలుస్తుంది. సో యూఫోరియాతో మొత్తం మార్కెట్ అంతా పక్క వెళ్ళిపోతున్నప్పుడు కామ్ గా వెయిట్ చేయగలగడం ఇంపార్టెంట్. అది నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఫైనలీ బంగారం ప్రతి ఒక్కరి దగ్గర మినిమం 10% ఉండాలి. ఇమీడియట్ గా పెద్ద మొత్తంలో పెట్టద్దనే చెప్తున్నాను. రీసెంట్ వీడియోస్ లో కూడా కొంచెంగా నెల కొంత కొనుక్కుంటూ వెళ్ళండి. పడింది, స్టెబిలైజ్ అవుతుంది ఒక దగ్గర. అండ్ ఈ ఒక్క వ్యక్తి వచ్చి బంగారాన్ని చరిత్ర నుంచి తుడిపేసే అవకాశమే లేదు. కానీ ఇంతలా పడిందంటే ఇంకా పడచ్చనే మైండ్ సెట్ తోనే కొంత మొత్తంలో నెల కొంత మొత్తంలో కొనుక్కునే వెళ్ళే బంగారాన్ని 10% మన దగ్గర ఉంచుకుంటే మంచి ధరలో మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఫ్యూచర్ లో ఈక్విటీ మార్కెట్స్ కి అన్సర్టనిటీ ఉన్న బంగారం మన పోర్ట్ఫోలియోకి హెడ్జ్ గా కూడా ఉంటుంది. హోప్ మీకు ఇష్యూ రిలేటెడ్ ఉన్న ఎంటైర్ థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశానని. అడిక మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ కి, ఇరాన్ దగ్గరికి వార్ షిప్స్ ని పంపిస్తున్నారని షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా అర్థమవుతున్నట్టు బీబీసీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యుఎస్ ఇరాన్ ని స్ట్రైక్ చేయబోతుందన్న క్వశ్చన్స్ కూడా మీకు ఇంటర్నేషనల్ గా న్యూయార్క్ టైమ్స్ లో కానీ, బీబీసీలో కానీ, ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కానీ పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఈవెన్ ఇరాన్ వాళ్ళు కూడా మిలిటరీ డ్రిల్స్ ని అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారనేలా సంకేతాలను ఇస్తున్నారని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్స్ వస్తూ ఉండడం. మిడిల్ ఈస్ట్ మానిటర్ అనే ఒక వెబ్సైట్ లో కూడా యుఎస్ కి అండ్ యుఎస్ చేసే దాడికి ఎదుర్కోవడానికి వీళ్ళు మిలిటరీ డ్రిల్స్ ని, లైవ్ ఫైట్ డ్రిల్స్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర, ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గర నిర్వహించారు ఇరాన్ వాళ్ళని ఎలా వస్తూ ఉండడం. యుఎస్ ఇరాన్ ఏమైనా తలబడుతున్నాయా అని వస్తున్న క్వశ్చన్స్ తో క్రూడ్ ఆయిల్ అమాంతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెరగడం ఇండియాకి ఏం మంచిది కాదు. అండ్ ఇలా జరుగుతుందన్నప్పుడే యాక్చువల్ గా బంగారం పెరగాలి. ఈవెన్ వెండి దాంతో పాటే దాని వెనకే పెరగాలి. కానీ ఆ ఫెడ్ ఒక న్యూస్ తో పడింది. కానీ నిజంగానే ఇరాన్ యుఎస్ కి ఏదైనా ఇష్యూ ఉంటుంటే అది బంగారానికి మంచిది. బట్ లెట్స్ సీ, ఇలా దగ్గరికి వస్తుంటాయి కానీ యుద్ధం ఏం అన్ని సార్లు జరుగుతూ ఉండదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ జరిగితే అది ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. స్పెషల్లీ ఇండియా ఫిజికల్ డెఫిసిట్ కూడా మనం ఎక్కువగా ఇంపోర్ట్ కదా చేసుకుంటాం క్రూడ్ ఆయిల్. అది సుమారుగా $70 per barrel దగ్గరికి వెళ్ళిపోయింది. బిలో 60 ఉండేది రీసెంట్ టైమ్స్ లో, అది 70కి వచ్చేసింది. దాని కారణంగా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. అది డాలర్ లో ఉంటుంది, మన రూపీస్ ని ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. డాలర్లు పెరిగిపోతూ ఉంటే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది, గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది, వాళ్ళ స్పెండింగ్ కూడా దానికి ఇంపాక్ట్ అవుతుంది. అది మార్కెట్స్ కి మంచిది కాదు. ఆల్సో గోల్డ్ అండ్ సిల్వర్ ఈ ఒక ఇష్యూస్ తో పెరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడున్న మేజర్ ఇష్యూ తో కరెక్ట్ అయ్యాయి కానీ ఇది వాటి రిలేటెడ్ గా మంచి విషయం. అండ్ బడ్జెట్ 2012 నుంచి 2025 వరకు ఉన్న అన్ని బడ్జెట్స్, ఆ బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఎంత మూవ్ అయింది, దానికి నెల ముందు ఎంత మూవ్ అయింది, దానికి 3 నెలల ముందు ఎంత మూవ్ అయింది, దానికి 6 నెలలు ముందు ఎంత మూవ్ అయింది, బడ్జెట్ కి 6 నెలల ముందు ఎంత మూవ్ అయింది. సో ఆల్రెడీ బాగా పెరిగిపోయింటే బడ్జెట్ తర్వాత పడిందా, లేకపోతే ఆల్రెడీ పడుంటే బడ్జెట్ తర్వాత పెరిగిందా, ఇలా బడ్జెట్ రోజు
బడ్జెట్ కి ముందు నెల, 3 నెలలు, 6 నెలలు ఎంత మూవ్ అయింది, అలాగే బడ్జెట్ వచ్చిన నెల, 3 నెలలు, 6 నెలలు తర్వాత ఎంత మూవ్ అయింది అన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదంతా మీరు అనాలిసిస్ చేస్తే ఎప్పుడెప్పుడైతే బడ్జెట్ కి ముందు 3 నెలల ముందు మార్కెట్ ఎక్కువగా పడిందో ఆ తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత మార్కెట్ మంచిగా పెరిగింది. ఇక్కడ కూడా సుమారుగా 3% నిఫ్టీ పడింది. సో ఈ డేటా ప్రకారం వెళ్తే ఆఫ్టర్ బడ్జెట్ మార్కెట్ పెరగాలి 3 నెలల్లో. ఇన్ఫాక్ట్ ఓన్లీ బడ్జెట్ డే రోజు మాత్రమే ఏం జరిగింది 2011 నుంచి చూడాలనుకుంటే ఈ డేటాని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మార్కెట్ లో షార్ట్స్ హెవీగా ఉన్నాయి అండ్ ప్యారలల్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కొంత తగ్గుతుంది. రీసెంట్ గా బై సైడ్ కి వచ్చారు, బట్ సెల్ సైడ్ వచ్చిన 400 కోట్ల దగ్గరగా మాత్రమే సెల్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఇవాళ యాక్టివిటీ ఎలా ఉందో కూడా ట్రాక్ చేద్దాం. ఈ నెంబర్ బాగా స్లో డౌన్ అయింది అనుకోండి, స్లో డౌన్ అయి న్యూట్రల్ టు పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఒక బిగ్ హెడేక్ తగ్గుతుంది. సో దట్ మన రూపీ కూడా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ బడ్జెట్ డే రోజు మార్కెట్ ఉంటుంది, February 1st రోజు ఉంటుంది, సాటర్డే హాలిడే. సో బడ్జెట్ 11 గంటలకి, మార్నింగ్ 11 గంటలకి రియల్ థింగ్స్ తో స్టార్ట్ అవుతుంది. దానికి ముందే స్టార్ట్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుంది, బట్ 11 o'clock నుంచి రియల్ థింగ్ ఉంటుంది. 1 o'clock కి మోస్ట్లీ కంక్లూడ్ అయిపోతుంది. 11 to 1 ఇంకా మహా ఐ థింక్ ఒక అర్ధ గంట అటు ఇటు. ఆ జరిగే 2 గంటల్లోనే మార్కెట్ వోలటైల్ గా ఉంటుంది. ఎవరైనా పొజిషన్స్ పెట్టుకుంటారేమో కొంచెం జాగ్రత్తగా 2 గంటల పాటు ఉండనని చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ ఒక యాక్టివిటీని బడ్జెట్ డిసైడ్ చేస్తుంది. ఏదో ఒక ట్యాక్స్ బెనిఫిట్ అట్లీస్ట్ ఎస్టిటి రిలేటెడ్ గా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రిలేటెడ్ గా అయినా ఏ చిన్న అప్డేట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చేసినా అది మార్కెట్స్ కి చాలా మంచిది. అట్లీస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా తీసేస్తారని ఇప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు జరగలేదు, మరి సరైన సర్ప్రైజ్ ఇస్తారా అని చూడాలి. అండ్ మీ ఒపీనియన్స్ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు పాజిటివ్ సర్ప్రైజ్ ఏమైనా మార్కెట్ కి ఇస్తారని మీరు అనుకుంటుంటే, ఎందుకంటే చాలా వీక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పెద్దగా ఏమి ఇస్తారనుకోవట్లేదు. సడన్ గా ఏదైనా ఇచ్చారనుకోండి అది బిగ్ న్యూస్ మనకి. చూద్దాం, మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న మొత్తం డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో దట్ మీరు చేస్తున్న లైక్ మేము పెట్టిన ఎఫర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఫస్ట్ జెనిసిస్ వీళ్ళది మ్యాప్స్ రిలేటెడ్ గా బిజినెస్ అన్నమాట. లైక్ మీరు ఇలా చూసే డాష్ బోర్డ్ లో చూసే మ్యాప్స్ కానివ్వండి, అడాస్ మ్యాప్స్ ఆర్ హెచ్డి మ్యాప్స్ కానివ్వండి, వీటి రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం అప్డేట్ చేశారంటే గౌహతి నుంచి డిజిటల్ ట్విన్ మ్యాప్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి 13 crores విలువ చేసే బిజినెస్ ఆర్ ఆర్డర్ లభించిందని అప్డేట్ చేయడంతో స్టాక్ 5% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 15% పడింది. 15% పడి 37.5 రూపాయల దగ్గరగా, సుమారు 38 రూపాయల దగ్గరగా క్లోజ్ అయింది. రీజన్, ఈ కంపెనీ యొక్క ఎండి అండ్ సిఇఓ అయిన మిస్టర్ పిఆర్ శేషాద్రి గారు తనకి ఈ కంపెనీలో ఎండి అండ్ సిఇఓ గా తర్వాత కొనసాగాలని లేదని, తనని నెక్స్ట్ ఇంకొక 3 years పాటు ఎక్స్టెండ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ తన పదవీ కాలం సెప్టెంబర్ 30, 2026 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ కంపెనీని బాగా నడిపిన వ్యక్తి, బాగా ఎందుకు అంటున్నానంటే 2022లో సుమారుగా 7 రూపాయల దగ్గరగా ఉంటున్న కంపెనీ ఇప్పుడు సుమారుగా 40 పైకి వచ్చింది. అది తన ఆధ్వర్యంలోనే. సో అలాంటి వ్యక్తి, ఈ బ్యాంక్ ని మంచిగా నడిపిన వ్యక్తి ఇకపై నేను ఉండలేను, సెప్టెంబర్ 30 తర్వాత తనని రీఅపాయింట్మెంట్ చేయొద్దు అని అడుగుతూ ఉండడం, నెక్స్ట్ వచ్చే వ్యక్తి తినలానే ఈ బ్యాంకు సేవలను అందించగలరా లేదా అని మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. ఒకవేళ మంచి పర్సన్ ని తీసుకొస్తున్నారంటే ఆ న్యూస్ తో కూడా ఆర్ ఈవెన్ తను వచ్చిన తర్వాత బ్యాంక్ నెంబర్స్ ని బట్టి కూడా మళ్ళీ బ్యాంక్ స్టాక్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత అనే కాదు, ఇవాళ చాలా మెటల్ స్టాక్స్ పడ్డాయి, వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ బాగున్నాయి ఇన్ఫాక్ట్ వేదాంతవి. బట్ మెటల్స్ పడుతూ ఉండడం, వేదాంత రిలేటెడ్ గా మెటల్ బిజినెస్ ఉంది అండ్ వేదాంత అండర్ లో ఉంటున్న హిండిజింక్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ వీళ్ళ అండర్ లో ఉంటుంది కాబట్టి అది నెగిటివే. దాంతో పాటు వీళ్ళ డీమర్జర్ ని ఏప్రిల్ ఆర్ మే 2026 కి పుష్ చేస్తున్నారు. ఇది త్వరగా అయిపోతుందని మార్కెట్ అనుకుంది, బట్ ఇది ఇంకాస్త డిలే అవుతుందని ఎలా వీళ్ళు చెప్తూ ఉండడం, ఇది కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఫాల్ కి రీజన్. ఓవరాల్ ఇవాళ స్టాక్ 11% పడింది, బట్ నెంబర్స్ లో ఏ ఇష్యూ లేదు. అండ్ వీళ్ళు ప్రాపర్ గా టైం చేశారు ఈ సిల్వర్ రిలేటెడ్ గా. కరెక్ట్ గా ఈ సిల్వర్ ఒక ఫాల్ వచ్చే ముందే వీళ్ళ అండర్ లో ఉంటున్న సిల్వర్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే హిందుస్థాన్ జింక్ లో 1.6% దగ్గరగా వాటాని ఓఎఫ్ఎస్ లో అమ్మేందుకు వాళ్ళు ప్రయత్నించారు. చాలా మంచి టైమింగ్. అండ్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి పోల్ స్టార్ మ్యారిటైమ్ వాళ్ళ దగ్గర నుంచి 250 crores, 100 to 250 crores విలువ చేసే ఆర్డర్ 2 గ్రీన్ టగ్స్ ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా లభించిందని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ రైల్టెల్ వాళ్ళకి 94 crores విలువ చేసే ఆర్డర్ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి, రాయ్బరేలీ దగ్గర నుంచి లభించిందని రైల్టెల్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇది బై జాన్ 2034 లోపు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ కేపీ ఎనర్జీ వాళ్ళు ఉన్నారా,
వాళ్ళకి ఐనాక్స్ రెన్యూవబుల్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి 99 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించిందని, ఇది గుజరాత్ లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 830 crores విలువ చేసే సప్లై ఆర్డర్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా లభించిందని, ఇవి నెక్స్ట్ 4 years లో ఇవి సప్లై చేస్తారని అప్డేట్ చేశారు. అండ్ హెచ్ఏఎల్ వాళ్ళు ఆల్మోస్ట్ 1800 crores విలువ చేసే ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్స్ ఒక ఆర్డర్ సుమారుగా 10 దగ్గరగా సప్లై చేస్తారని, దీని రిలేటెడ్ గా పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ తో కాంట్రాక్ట్ ని కుదుర్చుకున్నట్టు మెన్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఆర్డర్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీతో ఇది కుదుర్చుకుంటున్నారు. ఫైనలీ సెబీ వాళ్ళు ఎన్ఎస్సి ఐపీఓ కి క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో కమింగ్ టైమ్స్ లో ఎన్ఎస్సి ఐపీఓ మీకు మార్కెట్ లోకి రాబోతుంది. కానీ ఇది లిస్ట్ అయ్యేది బిఎస్సి లో అనమాట. అండ్ ఎన్ఎస్సి ఐపీఓ వస్తుందంటే వాల్యుయేషన్స్ కూడా మంచిగా కోట్ చేసుకుంది అనుకోండి, బిఎస్సి స్టాక్ కూడా లిస్ట్ అయిన కంపెనీ కూడా అది లాభం. సుమారుగా ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే అది ఒక 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. 35-37 టైమ్స్. అది ప్రెసెంట్ బిఎస్సి ఒక వాల్యుయేషన్స్ కంటే అట్రాక్టివ్ అయినా దాని సైజ్ పెద్దది కాబట్టి అది మార్కెట్ జస్టిఫై చేసుకుంటుంది. ఈ 2026 లో ఐపీఓ ని మార్కెట్ లోకి తీసుకొస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ప్రాఫిటబుల్ గా టర్న్ అయ్యారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, అది చాలా టైం బ్యాక్ నుంచి స్ట్రగుల్ అవుతున్న వీళ్ళు ప్రాఫిటబుల్ గా ఈసారి రావడమే కాదు, రెవెన్యూస్ లోను మార్జిన్స్ లోను గుడ్ గ్రోత్ ని చూపిస్తూ ఉండడం, గుడ్ బిజినెస్ విజిబిలిటీ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఉండడం కూడా, బికాస్ మేనేజ్మెంట్ ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనేలా మెన్షన్ చేస్తుంది. ఇదే మొమెంటం ని కంటిన్యూ చేస్తానని కూడా చెప్తుంది. కాబట్టి ఇది ఓవరాల్ నెంబర్స్ మంచిగా చూడాలి. అంటే ఈ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ చూడండి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 4.7% పెరిగింది, కానీ మార్జిన్స్ 370 basis points పెరగడం కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 65%, నెట్ ప్రాఫిట్ 38% దగ్గరగా జంప్ అయింది. ప్రెసెంట్ ఇది ఈవీ ఎబిటా లెవెల్లో వాల్యుయేషన్ చూస్తే మీకు 10.8 times దగ్గరగా దొరుకుతుంది. డెట్ కూడా రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు తగ్గించుకుంటున్నారు, ఇప్పుడు కూడా తగ్గించారు. మేనేజ్మెంట్ కూడా పాజిటివ్ గా కామెంటరీ ఇస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ పెరిగింది అండ్ మంచి నెంబర్స్ కూడా. అండ్ టీడీ పవర్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. టాప్ లైన్ అంటే రెవెన్యూ 27% గ్రోత్, మార్జిన్ టేబుల్ గా మెయింటైన్ చేస్తూ 24% ప్రాఫిట్ గ్రోత్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. ఎవరైనా ప్రాక్సీగా పవర్, క్యాపిటల్ గూడ్స్, ఏ అండ్ డేటా సెంటర్ థీమ్ ని ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళకి టీడీ పవర్ సిస్టమ్ ఒక కంపెనీ. ఈ అన్ని స్పేస్లకి వీళ్ళకి బిజినెస్ ఇస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లో అనేది ఎక్స్పోర్ట్స్ ద్వారానే ఉంది. మేనేజ్మెంట్ వీళ్ళ FY27 రెవెన్యూ గైడెన్స్ ని కూడా ఇంక్రీజ్ చేశారు 2000 crore నుంచి 2200 crore కి. వాల్యుయేషన్ వైజ్ చీప్ కాదు, 50 times అబో దగ్గరగా పీలో ట్రేడ్ అవుతుంటుంది. ఇది కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. బట్ గుడ్ నెంబర్స్. ఏసీఎంఈ సోలార్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ 54%, మార్జిన్ ఎక్స్పాన్షన్, దీంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ 57% దగ్గరగా గ్రో అయింది. బట్ అది కాదు, వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఒక బిజినెస్ ని యాక్సలరేట్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ 3 sites లో ఈ ఎగ్జిక్యూషన్ ని స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 gigawatt జనరేషన్ కెపాసిటీ అండ్ 20 gigawatt BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని బై 2030 లోపు వీళ్ళు టార్గెట్ గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఆల్సో బిజినెస్ అప్డేట్. హుడ్కో వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ 24% పెరిగింది, కానీ ప్రాఫిట్ 3% దగ్గరగా ఫాల్ అయింది. దీనికి కారణం ఫెయిర్ వాల్యూ చేంజెస్ అనేవి వీళ్ళు చేయడం జరిగింది, అదొక ఇంపాక్ట్. ఈవెన్ అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ మరీ వర్స్ట్ గా లేవు, స్టాక్ అయితే పడింది కానీ మరీ వర్స్ట్ గా లేవు. ఫెయిర్ వాల్యూ చేంజెస్ ప్రాఫిటబిలిటీ డౌన్ సైడ్ కి పుల్ చేశాయి. నెక్స్ట్ స్విగ్గీ. ఎస్, స్టాక్ ఇవాళ భారీగానే పడింది, తర్వాత కొంత రికవర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 4% దగ్గరగా నెగిటివ్ లో ఉన్నట్టుంది. నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయా? కాదు. బట్ కంపేర్డ్ విత్ జొమాటో ఆర్ ఎటర్నల్ కొంత అండర్ పర్ఫార్మెన్స్ అనుకోవాలి. రెవెన్యూ 54% గ్రో అవుతూ ఎబిటా సైడ్, ఆపరేటింగ్ సైడ్ లాస్ 782 crore పోస్ట్ చేస్తూ నెట్ లాస్ 1065 crore వీళ్ళు పోస్ట్ చేశారు. ఫుడ్ డెలివరీలో గ్రాస్ ఆర్డర్ వాల్యూ 20.5% దగ్గరగా గ్రో అయింది. ఎక్స్పెక్టెడ్. ఫుడ్ డెలివరీ రిలేటెడ్ గా మార్జిన్స్ కూడా 3% మెయింటైన్ చేశారు. 2.5% ఉంటుంది అనుకుంటే 3% మార్జిన్స్, విచ్ ఈస్ ఆల్సో గుడ్. బట్ క్విక్ కామర్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా కాంట్రిబ్యూషన్ మార్జిన్ -2.5 దగ్గరగా రిపోర్ట్ చేస్తూ వీళ్ళు క్విక్ కామర్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా యావరేజ్ ఆర్డర్ వాల్యూని 40% అబో దగ్గరగా మెయింటైన్ చేశారు. గ్రోత్ ఆల్మోస్ట్ 746 దగ్గరగా ఉంది యావరేజ్ ఆర్డర్ వాల్యూ ప్రెసెంట్. అది ఇయర్ ఆన్ ఇయర్ లో 40% ఇంక్రీజ్ అయినట్టు. బట్ ఇది ఎటర్నల్ తో కంపేర్ చేస్తే కొంత బిలో ఉంది. వాళ్ళ స్కేల్ కి అంటే వాళ్ళున్న సైజ్ కి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు. వీళ్ళు ఇంకా వాళ్ళతో పోలిస్తే కొంత తక్కువ గ్రో అయ్యారు. బట్ అదేం వీక్ గ్రోత్ కాదు, నెంబర్స్ బానే ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఇవాళ పడింది కదా అని ఫుల్ నెగిటివ్ గా నెంబర్స్ వచ్చాయి అనేలా ఏం చూడొద్దు. బట్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేశారనమాట. ఇకపై మేము డిస్కౌంట్స్ నిచ్చి గ్రోత్ ని చూడమని. ప్రాబబ్లీ ఈ కామెంట్ తో మీన్స్ ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయమనేలా మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్ తో స్టాక్ మేబీ కొంత వరీ అయి ఉండొచ్చు. బట్ ఎక్కువ స్పెండ్ చేయరంటేనే మార్జిన్స్ కూడా బెటర్ అవుతాయని. లెట్స్ సీ వితౌట్ మనీ స్పెండింగ్ వీళ్ళు గ్రోత్ ని ఎలా సస్టైన్ చేసుకోగలరని. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్. రెవెన్యూ 105% జంప్ అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో. ఇయర్ ఆన్ ఇయర్ లో 59%, వెరస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 94, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 277
అండ్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 17% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 117% గ్రో అవుతూ ఉండడం ఆల్మోస్ట్ ఈ Q3 లో 1369 క్రోర్స్ విలువ చేసే ఆర్డర్స్ వచ్చాయని, దీంతో వాళ్ళ ఆర్డర్ బుక్ 2395 క్రోర్ దగ్గరగా 31st డిసెంబర్ నాటికి ఉందని ఆల్ పారామీటర్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ మంచిగా పెరిగింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.